కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ ఎక్కడ చూసినా దీని యాడ్లే కనిపిస్తున్నాయి. సో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ సిరీస్ మీద అంత బాగుందా అని చెప్పి చూసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అంత బాగుందా ఈ సిరీస్ అని చూద్దాం అనుకునే వాళ్ళకి ఎంత బాగుందో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను కొన్ని పాయింట్స్తోని. జనరల్గా ఏదన్నా ఒక ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియాని డేంజరస్గా ఎప్పుడు డిక్లేర్ చేస్తాం మనం? అక్కడ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే, ఏదన్నా క్రైమ్స్ జరుగుతూ ఉంటే, లేదా ఏదన్నా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటే, అంటే కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే అది డేంజరస్ ఏరియా అని చెప్పి డిక్లేర్ చేస్తాం. అక్కడికి ఎవరు పోవద్దని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తాం. కాకపోతే ఈ సిరీస్లో ఎట్లుంటుందంటే, ఫస్ట్ సీజన్ చూసినా ఒకటే ఒక ఆమె తప్పిపోతుంది జంగిల్లో, కథం వెంటనే ఆ జంగిల్ని డేంజరస్ అని డిక్లేర్ చేసి అటు పోవద్దని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేస్తారు అన్నట్టు. అంత గొప్ప ఉంది సిరీస్. ఇక బేసిక్గా సిరీస్ నేమ్ ఏంది? కానిస్టేబుల్ కనకం. అంటే ఒక తెలివైన కానిస్టేబుల్ని హైలైట్ చేసే సిరీస్. అంతేగాని మిగతా వాళ్ళ దద్దమలని చెప్పే సిరీస్ కాదు కదా. అట్లుండదు ఈ సిరీస్లో. మిగతా వాళ్ళందరూ దద్దమలే ఉంటారు స్టేషన్లో. ఇప్పుడు ఒక క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఆ 10 మందిలో కాంపిటీషన్ ఉండి అందులో ఫస్ట్ వచ్చినోడు గ్రేట్. అంతేగాని 9 మంది ఫెయిల్ అయిపోయి ఒక్కడు పాస్ అయిపోయాడు అనుకో, ఆడ ఆబ్వియస్లీ ఫస్టే కదా. అట్లున్నది ఈ సిరీస్ కాన్సెప్ట్. ఇక ఫస్ట్ సీజన్ గురించి చెప్పాలంటే, ఒక ఊర్లో ఒక పోలీస్ స్టేషన్, దాంట్లో కానిస్టేబుల్ పొజిషన్ వేకెంట్గా ఉంటుంది. ఆ వేకెన్సీ కోసం దాంట్లో ఉన్న వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ అలా చుట్టానికి ఇద్దామని ట్రై చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఆ పోస్ట్కి ఒక అమ్మాయి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి వస్తుంది. బేసిక్గా దాంట్లో అందరూ మేల్ పోలీసులే ఉంటారు. వాళ్ళకి ఫీమేల్ పోలీస్ అంటే కొద్దిగా చులకన ఉంటుంది. అండ్ ఆల్రెడీ రికమెండేషన్తోనే ఆ పోస్ట్ ఫిల్ చేద్దాం అనుకున్నారు కదా. సో వాళ్ళెవరికి ఈమెంటే ఇష్టం ఉండదు. ఈమెను ఎవరు సీరియస్గా తీసుకోరు అన్నట్టు. ఇక అమ్మాయి పోస్టింగ్ తర్వాత ఫస్ట్ కేసు ఏంటంటే మిస్సింగ్ కేసు. ఇంతకుముందు మాట్లాడినాం కదా, జంగల్లో ఒక ఆమె మిస్ అయిందని చెప్పేసి, ఆ కేసు అన్నట్టు. ఇక జనాలు ఎట్లా చెప్తారంటే అమ్మాయికి, వామ్మో అటు మాత్రం పోకు, ఆ కేసు లైట్ తీసుకో, ఇక అది చాలా డేంజర్, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదని చెప్తారు అన్నట్టు. మిస్ అయింది ఒక్క అమ్మాయి, చెప్పుడేమో డైలాగ్, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదని చెప్తారు. ఇక మనం అదే మ్యాజిక్ అదే లాజిక్ అనుకోవాలి. ఇక ఆ తర్వాత ఇంకో 2 అమ్మాయిలు మిస్ అవుతారేమో. సో అంత డేంజరస్ జంగిల్లా అమ్మాయిలు ఎట్లా మిస్ అవుతున్నారు అనే కేసు ఎట్లా సాల్వ్ చేసింది, ప్లస్ ఆమె ఫెలో పోలీసులు ఉంటారు కదా, పోలీస్ ఆఫీసర్స్ నుండి ఎటువంటి సపోర్ట్ ఉండదు కదా ఆమెకి, అయినా సరే ఎట్లా సాల్వ్ చేసింది అనేదే ఫస్ట్ సీజన్ అన్నట్టు. ఏం లేదు, 2 ముగ్గురిని యాజ్ యూజువల్గా అనుమానితంగా చూపిస్తూ ఉంటారు. తీరా చూసేసరికి ఆ ఊరు పెద్ద మనిషి విలన్ అన్నట్టు. ఇక ఆ విలన్ని కానిస్టేబుల్ కనకం ఎంత కష్టపడి పట్టుకుంది అనేది స్టోరీ సీజన్ 1ది. ఏం లేదు, పట్టుమని 10 మంది పోయి అడవిలో కూర్చుంటే దొరికేస్తాడు. కానీ అట్లా కాదు కదా చూపించాల్సింది, దాన్ని ఎలా అయి సిరీస్లా వేయాలి, దాంట్లో చిన్న మెలుగా పెట్టి సీజన్ 2 తీయాలి. అది నడిచేది ఇప్పుడు ట్రెండ్. ఇక సీజన్ 1లో విలన్ దొరికేస్తాడు కనకంకి. దొరికేసినాక అమ్మాయిల డెడ్ బాడీస్ కూడా దొరుకుతాయి. దాంట్లో మళ్ళీ ఒక డెడ్ బాడీ మిస్సింగ్ అన్నట్టు, ఒక అమ్మాయి బాడీ మిస్సింగ్. ఇక అక్కడి నుంచి సెకండ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఫస్ట్ సీజన్లో ఏంటంటే వాళ్ళ ఫెలో పోలీస్ ఆఫీసర్స్ ఆమెకు సపోర్ట్ చేయరు కదా. దాన్ని ఓన్లీ ఒక్కడే సపోర్ట్ చేస్తూ ఉంటాడు అన్నట్టు ఫస్ట్ సీజన్లో, రాజీవ్ కనకాల క్యారెక్టర్. ఎప్పుడు ఈమెకు డబ్బా కొడుతూ ఉంటాడు అన్నట్టు, కనకం 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 అని. ఇక ఆల్రెడీ ఫస్ట్ సీజన్లో కేసుని ఆల్మోస్ట్ సాల్వ్ చేసి కొద్దిగా ప్రూవ్ చేసుకుంది కదా. సో ఇక సెకండ్ సీజన్లో అందరూ ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఆమె డబ్బా కొడుతూ ఉంటారు. ఇక ఈ సెకండ్ సీజన్లో 2 ట్విస్టులు ఉన్నాయి. ట్విస్టులు బాగానే ఉన్నాయి కానీ స్క్రీన్ ప్లే యొక్క డల్నెస్ వల్ల ట్విస్టులు కూడా డల్గానే అనిపించినాయి. ఇక ఆ ట్విస్టులు డిస్కస్ చేయాలంటే ఇక స్టోరీ మొత్తం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ట్విస్టులు పక్కన పెడితే ఒక సీన్ ఉంటుంది భయ్య, ఎంత గొప్పగా ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఈ సిరీస్లో అర్థమైపోతుంది. ఏంటంటే ఒక మర్డరర్ ఉంటుంది, ఆమె దొరికిపోతుంది అన్నట్టు. కాకపోతే డెడ్ బాడీ ఎక్కడ ఉందో చెప్పా అంటుంది అన్నట్టు. సో పోలీసులకి అదొక ఛాలెంజింగ్గా తయారవుతుంది. అటువంటప్పుడే ఒక పిక్ పాకెట్ గాడు దొరికిపోతాడు పోలీసులకి. వాని దగ్గర ఆ మర్డరర్ యొక్క చెప్పులు ఉంటాయి అన్నట్టు. అది బేసిక్గా కానిస్టేబుల్ కనకం అంతకుముందు ఆ మర్డరర్ జాతరలు వేసుకున్నట్టు గుర్తిస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ చెప్పులు వాడికి ఎక్కడ దొరికినాయో అక్కడనే డెడ్ బాడీ ఉండే పాసిబిలిటీ ఉందని చెప్పేసి పోయి వెతుకుతూ ఉంటారు అన్నట్టు. నీకు ఎక్కడ దొరికినాయరా చెప్పులు, నడు తీసుకెళ్ళని చెప్పేసి తీసుకుపోతారు. తీసుకుపోయాక ఇక వాడు అటు పోయినాక ఒక ప్లేస్లో ఒక చెప్పు దొరికింది వాటర్ దగ్గర, ఇంకో ప్లేస్లో ఇంకో చెప్పు దొరికిందని చెప్తాడు అన్నట్టు. అక్కడ వాటర్లో మొత్తం అందరితో వెతికిస్తూ ఉంటే తీరా ఇటు కనకమేమో ఇంట్యూషన్తో ఆ రెండో ప్లేస్కి పోతుంది అన్నట్టు. పోయి అక్కడ సగం కట్టిన టవర్ ఒకటి ఉంటుంది. ఆ టవర్కు ఉన్న 4 పిల్లర్లలో వన్ ఆఫ్ ది పిల్లర్స్కి ఆ చెప్పు మార్క్ ఉంటుంది అన్నట్టు. ఆ చెప్పు మార్క్ చూసి ఐడెంటిఫై చేసి పక్కనే ఉన్న చెట్టును పట్టుకుంటుంది. ఆ చెట్టును పట్టుకొని ఆ చెట్టు కింద తవ్వమంటుంది. ఆడ డెడ్ బాడీ దొరుకుతుంది. ఇంతకుముందు చెప్పిన కదా వన్ ఆఫ్ ది పిల్లర్స్కి చెప్పు మార్క్ ఉంటుందని. ఆ మార్క్ ఎట్లా ఉంటుంది అంటే సైడ్కి ఉంటుంది. ఎట్లా అంటే ఇక పడుకొని కాళ్ళని వెనకకి ప్రెస్ చేస్తే తప్ప అట్లా పడదు మార్క్, ఆ పొజిషన్లో ఉంటుంది మార్క్.
అది ఎట్లా పడ్డది అసలు ఆ మార్క్. అండ్ ఈమె పోయి ఆ చెప్పుని ప్లేస్ చేస్తుంది అన్నట్టు, ఆ మార్క్ మీద ప్లేస్ చేస్తే అది మ్యాచే కాదు సైజు. అదో కామెడీ. సరే పోనీ ఈ లాజిక్లు అన్నీ పక్కకు పెడితే కనీసం స్క్రీన్ ప్లే అన్న మంచిగా ఉందా అంటే లేదు. స్క్రీన్ ప్లే బోరింగ్ ఉంటుంది, ప్లస్ కన్వీనియంట్గా ఉంటుంది. అంటే 4 ఎపిసోడ్స్లో ఇక మొత్తం స్టోరీ చెప్పేసేయాలి, ట్విస్టులు పెట్టాలి. ప్లస్ ఆ ట్విస్టులు ఎందుకు వచ్చినాయో ఒక చిన్న బ్యాక్ స్టోరీ అప్పటిదప్పుడు క్రియేట్ చేసి పెట్టినట్టు ఉంటుంది ఆ బ్యాక్ స్టోరీ. సీజన్ 2లో మొత్తం 4 ఎపిసోడ్లు ఉన్నాయి. 4 ఎపిసోడ్లు కాకపోతే 8 ఎపిసోడ్లు పెట్టుకో, బ్యాక్ స్టోరీస్కి సెపరేట్ ఎపిసోడ్స్ క్రియేట్ చేసుకో. అప్పుడు స్టోరీ ఒక ఫ్లోలు ఉంటుంది. అన్నీ ఇరికించి పెడితే క్లమ్జీగా అయిపోతుంది. అట్లా అనిపించింది నాకైతే. ఇక మళ్ళీ లాస్ట్లో యాజ్ యూజువల్ థర్డ్ పార్ట్కి హింట్ అన్నట్టు. ఫస్ట్ సీజన్ మర్డరర్, సెకండ్ సీజన్ మర్డరర్ ఇద్దరు తప్పించుకొని కలిసి ఫోన్ చేస్తారు అన్నట్టు కనకంకి. అది థర్డ్ సీజన్కి హింట్ అన్నట్టు. ఇక థర్డ్ సీజన్లో వీళ్ళిద్దరిని కలిపి పట్టుకోవాలి. రైట్, ఇది ఈ సిరీస్ మీద నా ఒపీనియన్. వన్ టైం అయితే వాచబుల్, అంటే ఏది లేదో ఆప్షన్ అన్నప్పుడైతే గ్యారంటీగా చూడొచ్చు ఒకసారి. దీంట్లో ఈ సిరీస్లో నాకు నచ్చింది ఒకటే ఏంటంటే వల్గారిటీ ఎక్కడ లేదు అసలు. డీసెంట్ వాచ్ కాబట్టి ఫ్యామిలీతో ఒకసారి అయితే కంపల్సరీ చూడొచ్చు. అదొకటైతే ఒప్పుకుంటా. రైట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.